ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పెట్టబోయే వీడియో ఏంటంటే యూట్యూబ్లో కొత్తగా వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్తున్నాను. సో ఇది ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే కనుక చాలా ఈజీగా ఉంటుంది. సో తెలియని వాళ్ళ కోసం అనేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో పెట్టడం జరిగింది. దానివల్ల కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్ మనలో చాలామంది ఫ్రెండ్స్ అయితే కనుక ఈ వీడియో యూట్యూబ్లో ఎలా వీడియోస్ అప్లోడ్ చేయాలని అడుగుతున్నారు. సో అది చాలా సింపుల్ ఫ్రెండ్స్. కాకపోతే ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి కొద్దిగా వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది. అయినా సరే చూడండి. సో దానికి ఫస్ట్ ఏం చేయాలంటే, మీకు జనరల్గా ఈ యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేయాలంటే మీకు కంపల్సరీ ఒక జీమెయిల్ ఐడి అనేటువంటిది ఉండాలి. కంపల్సరీ అంటే గూగుల్ అకౌంట్ అనేటువంటిది ఒకటి ఉండాలి. సో అది ప్రతి ఒక్కరికి, నాకు తెలిసి ఆండ్రాయిడ్ ఫోన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో మీ మెయిల్ ఐడి మీరు కనుక్కోవాలంటే ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేస్తారంటే కనుక మీకు ప్లే స్టోర్లో పైన రైట్ సైడ్లో చూడండి, ఇక్కడ నా ఫోటో ఉంది కదా, సేమ్ ఇదే విధంగా మీకు ఒక ఫోటో ఉంటుంది. ఇక్కడ ఒక సింబల్ ఉంటుంది. సో ఆ సింబల్ పైన మీరు ఏమైనా జస్ట్ ఇలా టచ్ చేశారంటే మీకు మీ మెయిల్ ఐడి అనేది ఫస్ట్ చూపిస్తుంది అనమాట ఇది. సో మీరు ఆ మెయిల్ ఐడి మీకు పాస్వర్డ్ అన్ని గుర్తుంటే దాంతోనే మీరు వీడియోస్ అనేటువంటిది అప్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆ పాస్వర్డ్ మీకు గుర్తులేదు, ఆ మెయిల్ ఐడి వద్దు, వేరేది క్రియేట్ చేసుకోవాలనుకుంటే అందులోని మీరు కిందకి వెళ్ళారంటే కనుక యాడ్ అనదర్ అకౌంట్ అనేసి ఉంటుంది. సో మీరు యాడ్ అనదర్ అకౌంట్ కొట్టారంటే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ క్రియేట్ అకౌంట్ నుంచి చూడండి. క్రియేట్ అకౌంట్ కొట్టి ఫర్ మై సెల్ఫ్ టు మేనేజ్ మై బిజినెస్. ఫర్ మై సెల్ఫ్ అంటే మీ పర్సనల్దే కాబట్టి మీ పర్సనల్ కొట్టండి. తర్వాత మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అంటే మీ నేమ్ ఇవ్వండి. ఏదో ఒక నేమ్ ఇవ్వండి, మీకు సంబంధించిన నేమ్ అది. నేను ఫర్ ఎగ్జాంపుల్కి ఇస్తాను నేను. దీని తర్వాత ఏమడుగుతుందంటే డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో మీ డేట్ ఆఫ్ బర్త్ ఏది ఉంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నెక్స్ట్ బటన్ ప్రెస్ చేశారంటే మీకు ఈ విధంగా ఆల్రెడీ ఆ నేమ్ తోటి మీరు ఇచ్చినటువంటి నేమ్ని బట్టి కొన్ని ఈమెయిల్ ఐడీస్ ఏదైనా ఓపెన్ అవుతాయి. సో అది కావాలంటే మీరు అది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్, అంటే మీరు మెయిల్ ఐడి మీరు ఓన్గా పెట్టుకోవచ్చు. సో నేనైతే కనుక ఒక ఈమెయిల్ ఐడి ఓకే ఫ్రెండ్స్, నేనైతే కనుక ఈ మెయిల్ ఐడి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొడితే మీకు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమంటుంది. సో ఈ పాస్వర్డ్ ఏంటంటే నెంబర్స్, నేమ్ రెండు మిక్స్ అయ్యి ఉండాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు శ్రీనాథ్ కదా, శ్రీనాథ్ 123 శ్రీనాథ్. అలాగే సింపుల్గా ఏదో మీకు నచ్చింది, మీకు ఓన్గా ఎవరికి తెలియకుండా ఉండడానికి మీ పర్సనల్గా ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని ఇక్కడ పాస్వర్డ్ పెట్టాల్సి ఉంటుంది. కన్ఫర్మ్ పాస్వర్డ్ అంటే సేమ్ పైన ఏదైతే టైప్ చేశారో కింద అదే టైప్ చేసి నెక్స్ట్ కొట్టండి. ఏదో నెక్స్ట్ కొట్టారంటే కనుక ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓపెన్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఈ విధంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తుంది. టర్మ్స్ అండ్ కండిషన్ అగ్రి కొట్టండి. అగ్రి కొట్టారంటే కనుక మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అయ్యి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. లాస్ట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ కొట్టండి. యాక్సెప్ట్ కొట్టేశారంటే కనుక మీకు ఈ పేజ్ అనేటువంటిది ఇక్కడతో కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అంటే మీ ఈమెయిల్ అనేటువంటిది క్రియేట్ అవ్వడం జరిగిపోయింది. ఓకే, ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు వీడియో ఎలా అప్లోడ్ చేయాలి, దీనికి సంబంధించిన దాని గురించి తెలుసుకుందాం. సో దానికి ఏం చేస్తారంటే మీ ఫోన్లో ఉన్నటువంటి యూట్యూబ్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇక్కడ పైన రైట్ సైడ్లో చూసారు కదా. సో ఇదంటే నాకు సంబంధించిన ఐడి ఇది. సో ఇది కాకుండా ఇప్పుడు నేను కొత్తగా క్రియేట్ చేసినటువంటి ఐడి గురించి చూద్దాం. సో దానికి ఏం చేయాలంటే ఇక్కడ మీరు ట్యాప్ చేసి అక్కడే ఈ నేమ్ ఉంది కదా, అక్కడ ట్యాప్ చేసి అంటే మీకు సంబంధించిన ఐడీలు అన్నీ వస్తాయి. అందులో ఇప్పుడు మీరు కొత్తగా క్రియేట్ చేసిన ఈమెయిల్ ఐడి అయితే ఉందో ఆ ఈమెయిల్ ఐడి పైన అట్లా టచ్ చేయండి. టచ్ చేస్తారంటే కనుక మీకు విధంగా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు సేమ్ అదే సింబల్ పైన మళ్ళీ టచ్ చేయండి. టచ్ చేశారంటే ఫస్ట్ ఆప్షన్ యువర్ ఛానల్ అనేసి ఉంటుంది. సో ఆ యువర్ ఛానల్ పైన జస్ట్ ఇలా టచ్ చేయండి. టచ్ చేశారంటే కనుక మీ ఛానల్ది నేమ్ ఏదైతే పెట్టాలనుకుంటున్నారో ఆ నేమ్ పెట్టండి ఫ్రెండ్స్. నేను ఫర్ ఎగ్జాంపుల్ దానికి నేమ్ వచ్చి యూట్యూబ్ డెమో అని పెడతాను ఫ్రెండ్స్. ఓకేనా, ఎందుకంటే ఇది డెమో కాబట్టి డెమో పెడతాను. ఓకేనా, ఇది నేమ్ అనమాట. సో మీకు నచ్చిన నేమ్ మీరు పెట్టుకోండి. అంటే మీరు ముందుగానే ప్లాన్ చేసుకోండి మీకు ఏ నేమ్ అయితే బాగుంటుంది అనేది. ఎందుకంటే ఇది 3 times మాత్రం చేంజ్ అవుతుంది. దాని తర్వాత ఎవ్రీ 3 monthsకి ఒక్కసారి మాత్రమే చేంజ్ చేయడానికి అవుతుంది. ఫస్ట్ 3 times మాత్రం మీరు వెంటనే చేంజ్ చేసుకోవచ్చు. కాబట్టి ముందుగానే ప్రిపేర్ అయ్యి మీ నేమ్ అనేటువంటిది పెట్టుకోండి. ఓకేనా, ఈ నేమ్ ఇచ్చిన తర్వాత క్రియేట్ ఛానల్ అని కొట్టండి. క్రియేట్ ఛానల్ అని కొట్టారంటే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడికి మీకు ఛానల్ అనేటువంటిది యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అయిపోయింది. సో మీరు ఇంకా వీడియోస్ అనేటువంటిది అప్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు వీడియోస్ అప్లోడ్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడే పైన మీకు చూడండి ఇక్కడ వీడియో సింబల్ ఉంది కదా. సో ఈ వీడియో సింబల్ పైన ఇట్లా టచ్ చేశారనుకోండి, ఇక్కడ రికార్డు, గో లైవ్, అలాగే మన ఫోన్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో మీరు రికార్డ్ అంటే మీరు అప్పటికప్పుడు లైవ్గా రికార్డ్ చేసి ఫ్రెష్గా మీరు వీడియో అనేటువంటిది అప్లోడ్ చేయొచ్చు. అయితే మీరు అప్పటికప్పుడు రికార్డ్ చేశారనుకోండి, దాంట్లో ఏదైనా ఎడిట్స్ ఉన్నా లేదంటే మిస్టేక్స్ ఉన్నా మీరు కరెక్ట్ చేయడానికి కుదరదు. కాబట్టి మీరు ఫోన్లో ఆల్రెడీ రికార్డ్ చేసుకుని ఎడిట్ చేసుకొని పెట్టుకుని వీడియోని అప్లోడ్ చేస్తేనే బెస్ట్. నెక్స్ట్ ఇది గో లైవ్ అనే ఆప్షన్ ఏంటంటే 1000 subscribers అయితే కానీ అది గో లైవ్ అనేటువంటిది రాదు ఫ్రెండ్స్. కావాలంటే చూడండి, ఇక్కడ ఉంది చూసారా, యువర్ ఛానల్ డస్ నాట్ మీట్ అవర్
అప్డేటెడ్ ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్, అంటే ఇది కంపల్సరీ 1000 మంది సబ్స్క్రైబర్లు ఉంటే కానీ మీకు గోల్ లేవు రావు. సో ఇప్పుడు మనం మన ఫోన్లో ఉన్నటువంటి వీడియో ఒకటి ఏదైనా సెలెక్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా. సో నేను ప్రస్తుతానికి అయితే కనుక ఈ వీడియో సెలెక్ట్ చేసుకున్నాను, చాలా చిన్న వీడియో అది. సెలెక్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఇక్కడ టైటిల్. సో ఆ వీడియోకి సంబంధించిన టైటిల్ ఏదో ఒకటి, ఆ వీడియో మీరు దేని గురించి అయితే పెడుతున్నారో ఆ కంటెంట్కి సంబంధించినటువంటి ఒక నేమ్ అనేటువంటిది ఇవ్వండి, ఓకేనా. అదేంటంటే జనాలకు రీచ్ అయ్యేలాగా ఉండాలి. యూట్యూబ్లో ఎక్కువ ఏదైతే సెర్చ్ చేస్తుంటారో దాన్ని బట్టి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిస్క్రిప్షన్స్, అంటే దాంట్లో ఆ వీడియోలో మీరు ఏమైతే చెప్పదలుచుకున్నారో అది ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ ప్రైవసీ, అంటే పబ్లికా లేదంటే అన్లిస్టెడా లేదంటే ప్రైవేట్ అనేసి ఉంటుంది. సో పబ్లిక్ అంటే ఎవరైనా మీ వీడియోని చూడొచ్చు, అన్లిస్టెడ్ అంటే మీరు ఎవరికైతే లింక్ పంపిస్తారో వాళ్ళు మాత్రం చూడడానికి అవుతుంది, ప్రైవేట్ అంటే అది మీకు మాత్రం ఇంకెవరు చూడాలన్నమాట. సో ఇది పబ్లిక్ కాబట్టి పబ్లిక్ పెట్టుకుందాం. పబ్లిక్ పెట్టుకున్న తర్వాత జస్ట్ మీరు అప్లోడ్ చేసేసేయండి, ఓకేనా. దీంతో ఇదేమవుతుందంటే అప్లోడింగ్ డెమో వీడియో కాబట్టి అప్లోడింగ్ అనేసి వస్తుంది. అప్లోడింగ్ వచ్చిన తర్వాత ఇది మన నెట్ స్పీడ్ని బట్టి కొంత టైం తీసుకుంటుంది. అది 5 minutes కానీ 10 minutes కానీ హాఫ్ అన్ అవర్ కానీ 1 hour పట్టచ్చు. సో ఇదైతే కనుక ఒక 40 seconds చెప్తుంది. సో ఇది అప్లోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్లో వస్తుంది ఫ్రెండ్స్, లాస్ట్లో ప్రాసెసింగ్ హ్యాస్ స్టార్టెడ్, అంటే ఇది అదే ఎడిట్ చేసుకుని లాస్ట్లో ఫినిషింగ్ చేసుకుంటుంది. అంటే దీంట్లో ఏదైనా కరెక్షన్స్ అలాంటివి ఉంటే అది మానిటైజేషన్ అవ్వదు. అది అంటే ఏదన్నా మనం యూట్యూబ్ గైడ్లైన్స్కి వ్యతిరేకంగా మనం ఏదైనా పెట్టినట్టే కనుక అది అవ్వదు. సో అలాంటి ఏమైనా ఉన్నాయని చెక్ చేసుకుంటుంది. అది చెక్ చేసుకున్న తర్వాత మీకు రెడీ టు వాచ్, దిస్ వీడియో ఈజ్ రెడీ టు బి వాచ్డ్ అనేసి వచ్చింది. అంటే వీడియో అనేటువంటిది అప్లోడ్ అయిపోయింది, ఇప్పుడు ప్రజలకు అందరికీ వెళ్ళిపోయింది అనమాట. సో మన సబ్స్క్రైబర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఫస్ట్ వెళ్ళిపోతుంది, తర్వాత ఎవరిని సెర్చ్ చేసిన వాళ్ళు చూడొచ్చు అనమాట. సో ఓకే, ఇక్కడ వరకు మనం వీడియో అప్లోడ్ చేసాం, బాగుంది. అయితే దీనికి సంబంధించిన మనం ఎడిటింగ్స్, నెక్స్ట్ దీనికి సంబంధించిన మనం థంబ్నెయిల్స్ అలాగే ఎలా పెట్టుకోవాలి, దీనికి సంబంధించిన ట్యాగ్స్ ఎలా పెట్టుకోవాలని ఒక డౌట్ ఉంటుంది. సో దానికి ఏంటంటే మీరేం చేస్తారంటే ఫ్రెండ్స్, ప్లే స్టోర్లోకి వెళ్ళేసి యూట్యూబ్ స్టూడియో అనేసి టైప్ చేయండి. యూట్యూబ్ స్టూడియో అని టైప్ చేస్తారంటే ఏదైనా ఒక యాప్ ఉంటుంది. సో దీన్ని ఓపెన్ చేసుకోండి, ఇది గూగుల్కి సంబంధించిన యాప్ ఏది. సో ఇక్కడ మీకు నాకైతే ఓపెన్ ఉంది, మీరు ఇన్స్టాల్ కొట్టి తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేశారంటే కనుక మీ విధంగా మీకు యూట్యూబ్ స్టూడియో అనేటువంటిది అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు పైన రైట్ సైడ్లో ఇక్కడ నా సింబల్ ఉంది, నా ఫోటో ఉంది కదా, ఇక్కడ టచ్ చేసి మీరు ఏదైతే ఈమెయిల్ ఐడితో మీరు అకౌంట్ క్రియేట్ చేసినారో దాన్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు నేను లాస్ట్గా నా మెయిల్ ఐడితో క్రియేట్ చేశాను, యూట్యూబ్ డెమో అని చెప్పేసి. సో దాన్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే ఇక్కడ మన ఛానల్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి, ఇక్కడ అనలైటిక్స్ ఉంటుంది. అంటే మన ఛానల్కి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎంతమంది చూశారు, మనకు డబ్బులు ఎంత వచ్చింది, అలాగే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తారు, ఏ దేశంలో చూశారు. సో ఇవన్నీ అనలైటిక్స్లో వస్తాయి అన్నమాట. కింద వచ్చి వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. సో నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను కాబట్టి ఒకటే ఇక్కడ ఉంది. సో ఇంతవరకు ఎవరు చూడలేదు, మెసేజ్లు ఏం లేవు, లైక్స్ కానీ డిస్లైక్స్ కానీ ఏమీ లేవు అనమాట. ఎందుకంటే నాకు ఇంతవరకు ఇది కొత్త ఛానల్ కాబట్టి ఇంకా ఎవరు లేరు దీనికి. సో దీన్ని మనం ఎలా ఎడిట్ చేసుకోవాలంటే అక్కడైతే అప్లోడ్ చేసాం, కానీ దీనికి సంబంధించిన కొన్ని సెట్టింగ్స్ మనం చేసుకోవచ్చు. ఏంటి అంటే ఇప్పుడు మనకి జనరల్గా థంబ్నెయిల్స్, అంటే ఇప్పుడు మీ ఫోటో చూడండి, ఏదో తెలియదు, ఏ ముందుగా తెలియదు ఈ వీడియోలో, అక్కడ ఒక ఫోటో మాత్రమే కనిపిస్తుంది. అది కాకుండా మనం చూసారా యూట్యూబ్కి పైన మీకు వీడియోస్ పైన కొన్ని మనం లెటర్స్ నోట్ చేసి ఉంటాం, లేదంటే థంబ్నెయిల్స్ అంటారు వాటిని. అంటే మనం ఒక నేమ్ అనేది క్రియేట్ చేసి ఒక కలర్ఫుల్గా పెట్టామనుకోండి, చూడగానే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు అనమాట. అప్పుడు వాళ్ళు ఓపెన్ చేయడం జరుగుతుంది. సో ఆ థంబ్నెయిల్ అనేటువంటిది మనం పెట్టుకోవాలంటే జస్ట్ ఇక్కడ మనం ఎడిట్ కొట్టామంటే ఇక్కడ ఏదైనా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యాడ్ థంబ్నెయిల్, అంటే మీరు ఒక థంబ్నెయిల్ అనేటువంటిది క్రియేట్ చేసుకొని మీ ఫోన్లో పెట్టుకోండి. ఫోన్లో పెట్టిన తర్వాత ఇక్కడ అప్లోడ్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ క్రియేట్ థంబ్నెయిల్ వస్తుంది. అలాగే మీరు ఇక్కడ యాడ్ డిస్క్రిప్షన్ అంటే ఈ వీడియో మీరు దేని గురించి అయితే పెడుతున్నారో ఆ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటిది, ఆ వీడియోలో ఏముంది అనేటువంటిది కంటెంట్ ఇక్కడ మీరు టైప్ చేయొచ్చు. అలాగే మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అలాంటి ఇవ్వాలని కూడా ఇక్కడ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇది పబ్లిక్, అది మీకు చెప్పాను కదా, అన్లిస్టెడ్, ప్రైవేట్. పబ్లిక్ అంటే అందరికి వెళ్ళిపోతుంది, అన్లిస్టెడ్ అంటే మీకు ఎవరైతే లింక్ పంపిస్తారో వాళ్ళు మాత్రం చూడొచ్చు, ప్రైవేట్ అంటే మీకు మాత్రం ఉంటుంది, ఎవరు కానీ చూడేసేదానికి కుదరదు. ఇది ప్లేలిస్ట్, అంటే మీకు సంబంధించిన ప్లేలిస్ట్ ఏదైనా ఉంటే దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యాడ్ ట్యాగ్స్ అనేది మెయిన్ ఫ్రెండ్స్. సో యాడ్ ట్యాగ్స్ అంటే ఏంటంటే కొన్ని కీవర్డ్స్ అనమాట. ఇప్పుడు మనకి యూట్యూబ్లో ఎవరైతే సెర్చ్ చేస్తుంటారో వాళ్ళు ఎక్కువగా దేని సెర్చ్ చేస్తుంటారో అలాంటి కీవర్డ్స్ ఇచ్చారనుకోండి, దాని ద్వారా మీకు తొందరగా మీ వీడియో అనేటువంటిది చూసేదానికి అవకాశం ఉంటుంది. సో మీరు పెట్టే కంటెంట్ని బట్టి కీవర్డ్స్ ఇవ్వండి. ఒకవేళ న్యూస్ అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కువైట్ అనుకోండి, కువైట్ న్యూస్, గల్ఫ్ న్యూస్, కువైట్ లేటెస్ట్ అప్డేట్స్ ఇలా పెడతాను అనమాట. సో అలాగా మీరు పెట్టే వీడియోని బట్టి, ఆ వీడియోలో ఉన్న కంటెంట్ని బట్టి మీరు కీవర్డ్స్ ఇచ్చారంటే మీకు ఫస్ట్లోనే మీకు మీ వీడియో అనేటువంటి ఫైండ్ అవడానికి ఉంటుంది వాళ్ళకి, ఓకేనా. సో ఇక్కడ వరకు అయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో ఫస్ట్ వచ్చి కేటగిరీ, మీరు దేనికి సంబంధించిన కేటగిరీలో పెడుతున్నారు, కామెడీ, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, గేమింగ్, మ్యూజిక్, లేదంటే పీపుల్స్ అండ్ బ్లాగ్స్, ఇలాంటివి ఏ కేటగిరీలో మీరైతే పెడుతుంటారో సో ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. దాన్ని బట్టి యూట్యూబ్ అనేటువంటి తొందరగా హైలైట్ చేయడానికి వీలు ఉంటుంది. నెక్స్ట్ ఈ సెకండ్ ఆప్షన్ వదిలేసండి. థర్డ్ ఆప్షన్ చూడండి,
ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మీరు చిన్నపిల్లలకు సంబంధించిన వీడియో పెడుతున్నారా లేదా అనేసి అడుగుతుంది. సో మ్యాక్సిమం నో అని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీ వీడియోలో కానీ చిన్నపిల్లల కంటెంట్ ఉంటే కనుక ఎస్ సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు సెలెక్ట్ చేయలేదు అనుకోండి, మీకు ఆ వీడియో అనేటువంటిది యూట్యూబ్ ఆటోమేటిక్గా డిలీట్ చేసేస్తుంది. ఓకేనా, మీరు చిన్నపిల్లలు ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. ఒకవేళ చిన్నపిల్లల కంటెంట్ ఉంటే దానికి ఒకలాగా ఉంటుంది మానిటైజేషను, నో అంటే చిన్నపిల్లల కంటెంట్ లేకపోతే దానికి ఒకలాగా ఉంటుంది మానిటైజేషన్. మ్యాక్సిమం నో అని పెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ కింద కామెంట్స్. సో మీకు కామెంట్స్ మీరు పెట్టిన వీడియో కావాలి అనుకుంటే కామెంట్స్ పెట్టండి, లేదు వద్దు అనుకుంటే దీన్ని ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకేనా, మిగతా ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి ఇది ఒకవేళ మీరు పెట్టే వీడియో ఏంటంటే 18 సంవత్సరాల లోపు ఉండే వాళ్ళకి పెడుతున్నారు, 18 సంవత్సరాల పైన ఉండే వాళ్ళకి పెడుతున్నారు అనేసి అడుగుతుంది. ఎస్ రిస్ట్రిక్ట్ మై వీడియో టు వ్యూయర్స్ ఓవర్ 18. నో డోంట్ రిస్ట్రిక్ట్ మై వీడియోస్ టు వ్యూయర్స్ ఓవర్ 18. అంటే ఇది రిస్ట్రిక్ట్ చేయాలా వద్దని అడుగుతుంది. ఇప్పుడు ఎందుకంటే కొన్ని వీడియోలు ఏంటంటే చిన్నపిల్లలు చూడదగిన వీడియోలు ఉంటాయి, కొన్ని చూడదగకూడని వీడియోలు ఉంటాయి. సో అలాంటివి మీరు చూసుకొని దాన్ని బట్టి ఇది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, దాని తర్వాత మీరు సేవ్ కొట్టేసండి. సేవ్ కొట్టేసి ఈ సెట్టింగ్స్ అన్నీ ఓకే అయిపోయినట్టు మీ వీడియో ఇంకా మీరు షేర్ చేసుకోవాలంటే దానికంటే మీకు ఆప్షన్ ఇక్కడ ఉంది. జస్ట్ ఈ షేర్ బటన్ టచ్ చేసి మీరు దేని ద్వారా అయితే పంపించాలనుకుంటే వాట్సాప్ లేదంటే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, మెసెంజర్, సో మీరు దేని ద్వారా పంపించాలనుకుంటే దాని ద్వారా మీరు వాళ్ళకి లింక్ అనేది షేర్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీ పబ్లిసిటీ అనేది మీ ఇష్టం ఫ్రెండ్స్. సో ఇదేంటంటే ఒక 1000 సబ్స్క్రైబర్స్ అలాగే 4000 అవర్స్ అనేటువంటిది ఒక 1 year లోపు రావాల్సి ఉంటుంది. అప్పుడే మీకు మానిటైజేషన్ ఆడడం అవుతుంది. మానిటైజేషన్ అంటే ఇక్కడ గ్లోబ్ సింబల్ ఉంది కదా, ఇక్కడ ఎస్ అనేసి ఒక సింబల్ వస్తుంది అనమాట. అంటే మీకు మనీ అనేటువంటిది అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అంతవరకు మీకు మనీ అనేటువంటిది రాదు. సో 1000 సబ్స్క్రైబర్స్ 4000 అవర్స్ 1 year లోపు రావాలి. అది రావాలంటే మీరు పెట్టే కంటెంట్ బాగుండాలి, ప్రజలకు బాగా రీచ్ అవ్వాలి. సో దాన్ని ప్లాన్ చేసుకొని మీరు వీడియోస్ అనేటువంటిది అప్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ 1000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాతనే మీకు మానిటైజేషన్ ఆన్ అవుతుంది. సో అది ఆన్ అయినప్పుడు మీరు యాడ్సెన్స్ ఎలా ఓపెన్ చేసుకోవాలి, యాడ్సెన్స్ ప్రాసెస్ ఏంటి, మీ బ్యాంక్ అకౌంట్ ఎలా ఇవ్వాలి అనేటువంటిది నేను నెక్స్ట్ వీడియోలో తర్వాత చెప్తాను. ఓకేనా, ప్రస్తుతానికైతే మీరు ఈ విధంగా వీడియోస్ అప్లోడ్ చేసుకోండి, మంచి కంటెంట్ పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోల కల్లా మీకు 1000 సబ్స్క్రైబర్స్ వస్తారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది మొబైల్ ఉన్న వాళ్ళకి. ఒకవేళ మీకు ల్యాప్టాప్ ఉన్నట్టయితే కనుక, ల్యాప్టాప్ ఉన్న వాళ్ళకైతే కనుక మీకు డైరెక్ట్గా మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత youtube.com కొట్టండి. youtube.com కొట్టారంటే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు రైట్ సైడ్లో ఇక్కడ పేరు కనిపిస్తుంది కదా, ఇక్కడ టచ్ చేశారంటే కనుక మీకు ఇక్కడ యువర్ ఛానల్ అనేసి ఉంటుంది. సో ఆ యువర్ ఛానల్ టచ్ చేయండి. సో ఒకవేళ మీకు ఈ అకౌంట్ కాకుండా వేరే అకౌంట్ ఉందనుకోండి, స్విచ్ అకౌంట్ కొట్టండి. స్విచ్ అకౌంట్ కొట్టారంటే మీరు ఏదైతే క్రియేట్ చేసి ఉంటారో ఆ ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రియేట్ చేసిన ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను. సో ఈమెయిల్ ఐడి ఇచ్చామంటే మీకు ఈ విధంగా ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో ఏంటంటే మీకు మామూలు జనరల్ వీడియోస్ మాత్రం ఉంటాయి ఇక్కడ. సో మీరు ఛానల్ది కావాలి కాబట్టి జస్ట్ దాన్ని ఇట్లా టచ్ చేసి ఇక్కడ యువర్ ఛానల్ని టచ్ చేయండి. యువర్ ఛానల్ టైప్ చేస్తే మీకు ఈ విధంగా మీ వీడియోస్ అవన్నీ ఇక్కడ ఓపెన్ అవుతాయి అనమాట. సో దీనికి సంబంధించింది ఒకవేళ మీరు దీనికి ఒక స్టూడియో అనేటువంటిది మీరు క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఈ కస్టమైజ్ ఛానల్ అనమాట. కస్టమైజ్ ఛానల్ అంటే మీకు బ్యాక్గ్రౌండ్లో మీ ఛానల్కి సంబంధించిన లోగో కానీ, మీకు సంబంధించిన లోగో కానీ, అలాగే డెస్క్టాప్లో కానీ, మొబైల్లో కానీ యాడ్ ఛానల్ ఆర్ట్ అనమాట. సో యాడ్ అనేటువంటిది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రియేట్ చేసుకొని మీరు సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి ఏం లేదు, జస్ట్ ఇక్కడ మీకు ఇట్లా టచ్ చేస్తారంటే ఇది ఇక్కడ ఎడిట్ వస్తుంది, దీనికి ఇక్కడ ఎడిట్ వస్తుంది. సో దాన్ని బట్టి మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో అది వన్స్ మీరు కస్టమైజ్ ఛానల్ అయిపోయిన తర్వాత యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేస్తే మీకు ఏదైతే వీడియో అప్లోడ్ చేసి ఉంటారో ఆ అప్లోడ్ సంబంధించిన ఎడిట్స్ మీరు ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేటువంటిది మొత్తం వస్తాయి అనమాట ఇక్కడ. సో ఇది వచ్చి డాష్ బోర్డ్ తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్ చూసారా, ఇది వీడియోస్ అనమాట. సో ఆ వీడియోస్ టచ్ చేస్తారంటే మీరు అప్లోడ్ చేసిన వీడియో వస్తుంది. దానికి సంబంధించిన ఎడిటింగ్స్ ఎలా చేయాలనుకుంటే ఇదిగోండి ఇక్కడ ఇట్లా టచ్ చేస్తారంటే ఫస్ట్దే మీకు ఎడిట్ సింబల్ ఉంది కదా, అది ఎడిట్ అనమాట. నెక్స్ట్ వచ్చి దీనికి సంబంధించిన మానిటైజేషన్ ఎలా ఉంది, ఎంతమంది చూసారు ఏంటంటే అనలైస్టిక్స్ అనమాట. ఈ సైడ్లో కూడా చూసుకోవచ్చు, లేదంటే వీడియో పైన కూడా చూసుకోవచ్చు, మీ ఇష్టం. ఇక్కడ అట్లా టచ్ చేయగానే వచ్చింది కదా అది, లేదంటే ఇది వచ్చి ఫస్ట్ వచ్చి అనలైస్టిక్స్, దాని తర్వాత వచ్చి మెసేజ్ కామెంట్స్ అవి, ఇది వచ్చి మానిటైజేషన్, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. సో మీకు ఏది కావాలంటే అది ఇక్కడ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఇది ల్యాప్టాప్ ఉండే వాళ్ళకి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీరు వీడియో అప్లోడ్ అయినటువంటిది యూట్యూబ్ నుంచి డైరెక్ట్గా ఓపెన్ చేయొచ్చు, లేదు అంటే కనుక మీరు ఇంకొక విధంగా కూడా అప్లోడ్ చేయొచ్చు. మీ గ్యాలరీ ఓపెన్ చేసి గ్యాలరీలో మీరు ఎక్కడైతే కనుక రికార్డింగ్ చేసింటారో అంటే మీ గ్యాలరీలో మీకు కనిపిస్తుంది కదా మీ వీడియో ఎక్కడుందో. సో జస్ట్ ఆ వీడియోని ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో అనుకోండి, జస్ట్ ఆ వీడియోని ఇలా లాంగ్ ప్రెస్ చేశారనుకోండి మీకు షేర్ ఆప్షన్ వస్తుంది. సో షేర్ కొట్టిన తర్వాత మీకు ఇక్కడ చూడండి షేరింగ్ ఆప్షన్స్లో యూట్యూబ్ అని కనిపిస్తుంది కదా, జస్ట్ యూట్యూబ్ టచ్ చేశారనుకోండి మిగతా ప్రాసెస్ అంతా ఆటోమేటిక్గా జరిగిపోతుంది అనమాట. మీరు ఇంతకుముందు చూసారు కదా, సేమ్ అదే విధంగా మిగతా అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా, ఈ విధంగా కాదు అంటే మీరు యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేసి దాంట్లో చేయొచ్చు, లేదు అనుకుంటే మీ ఫోన్లో ఉన్న వీడియో పైన లాంగ్ ప్రెస్ చేసి షేర్ కొట్టి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఓకేనా.